గారి హయాం 2000 to 2006 చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఏం బెదిరించరా. మరి రాజశేఖర్ రెడ్డి వచ్చేటప్పటికి వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని రాజకీయాలు మాట్లాడు మేడం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు పక్కన పెడితే ఐఏఎస్లు అందరినీ కూడా తన ఇంటికి పిలిపించుకొని ఇండస్ట్రియలిస్టుల్ని పిలిపించి ఐఏఎస్లను తన పక్కన పెట్టుకొని గత ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటివ్స్ కానీ పాలసీస్ కానీ నేను మారుస్తాను, మీరు నాకు వాటాలు రాసిస్తేనే, దట్స్ కాల్డ్ క్విడ్ ప్రోకో. క్విడ్ ప్రోకోలో జరిగిన ఇవన్నీ కూడా తద్వారా ఆ ఎంక్వైరీలో అందరూ అనేక మంది ఇండస్ట్రియలిస్టులు జైలుకి వెళ్ళారు, ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు, ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు. ఆ భయంతోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా 14 to 19 అలాంటివి ఉన్నా కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్నటువంటి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ, ఆయన మీద నమ్మకంతో పారిశ్రామికవేత్తలందరూ కూడా రావటం జరిగింది. చేతనైనంత వరకు ఆయన అమరావతిని కానివ్వండి, పోలవరం కానివ్వండి, అనేక రకమైనటువంటి ప్రాజెక్టులు, కొత్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశాడు, అన్నీ బాగా ఉంది. కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ విషయంలో వెనకబట్టం చేసింది చెప్పుకోవటం, వెనకబట్టంతో 14 to 19 అధికారాన్ని కోల్పోవటం జరిగింది. 19 వచ్చిన తర్వాత పర్వాలేదు, ప్రజల్లో మార్పు వచ్చిందో ఏం జరిగిందో, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్న చూసి సానుభూతితో ఒక అవకాశం ఇచ్చారు, ఒక మంచి అవకాశం ఇచ్చారు అతనికి. దాన్ని అతను దేనికి ఉపయోగించుకున్నాడంటే మేడం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇండస్ట్రీస్ ఏమేమి వచ్చినాయి వాటన్నిటినీ మనం ఏ విధంగా పారదొరాలి, లేదా వాళ్ళ దగ్గర నుంచి వాటాలు ఏ విధంగా రాయించుకోవాలి. ఇవాళ ఎందుకు మేడం కేవీ రావు గారు 6 నెలల తర్వాత బయటపడ్డాడు, కాకినాడ సీపోర్ట్ చైర్మన్. దానివల్ల మనకి ఎంతో సీపోర్ట్ చైర్మన్ ఎప్పుడు కూడా ఆయన ఇంతమంది బయట పడుతున్నప్పుడు ఇంకా 4 years టైం ఉన్నప్పుడు 4 months పక్కన పడేసేయండి, 5 months పక్కన పడేయండి, ఇది రన్నింగ్ మంత్ కాబట్టి ఇంకో 4 months, 4 years 4 months ఉన్నప్పుడు ఇలాంటి బయట పడుతుంటే ఎలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు? మీరు పెట్టుకున్న టార్గెట్ ఏంటి? ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్, 20 లక్షల ఉద్యోగాలు, మరి ఎట్లా రీచ్ అవుతారు? ఖచ్చితంగా రీచ్ అవుతాం మేడం. కాకపోతే మొన్న లోకేష్ గారు మాట్లాడింది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇండస్ట్రియలిస్టుల్ని, ఇండస్ట్రియల్ పాలు ఏ విధంగా బెదిరించాడు, ఏ విధంగా అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అమరాన్ ఫ్యాక్టరీ ఉందమ్మా, అమరాన్ వాళ్ళది ఉంది, గల్లా జయదేవ్ గారి ఫ్యాక్టరీ అమర్ రాజా. ఆ అమర్ రాజా ఫ్యాక్టరీని ఎంతో కూడా తిరుపతి దగ్గర అనేక రకమైన వేలాది మంది ఉద్యోగాలు కల్పించారు వాళ్ళంతా కూడా. మరి అటువంటి అమర్ రాజా ఫ్యాక్టరీని పొల్యూషన్ బోర్డు కంట్రోలు, ఏసీబీ వాళ్ళని నానా హింస పెట్టి పంపించేశాడు. లూలు మాల్ ఫ్యాక్టరీ అట్లానే అట్లా చెప్పుకుంటే 10ల సంఖ్యలో, 20ల 100ల సంఖ్యలో ఫ్యాక్టరీలని తరిమేశాడు, వాటాలు రాసిమన్నాడు. అక్కడ ఎందుకమ్మా మనం అనుకున్నామా? కార్లు అనేవి మన అనంతపురంలో తయారవుతాయి, కియా ఫ్యాక్టరీ వస్తుంది, ఇంతమందికి ఉపాధి లభిస్తుంది అనుకోవాలా. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా మా ఎంపీ ఎమ్మెల్యేలు బెదిరించటాలు లేవు. మరి అక్కడ లోకల్ ఎంపీ వెళ్ళి నానా దుర్పశలాడి ఎండీని నిలబెట్టి చాలా హింస చేస్తే వాళ్ళు తదుపరి ఎక్స్టెన్షన్ అనేది వేరే రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయారు, చెన్నైకో తెలంగాణకో వెళ్ళిపోయారు. కేవీ రావుని పిలిచి సుబ్బారెడ్డి గారు అబ్బాయి విక్రాంత్ రెడ్డి గన్ పాయింట్లో పెట్టి విజయసాయిరెడ్డి పక్కన కూర్చొని వాటాలు రాయించుకున్నాడు. 4,000 3,000 కోట్లకు సంబంధించినటువంటి పొలిటికల్ ఆరోపణలకి లేదా చేస్తున్నప్పుడు లేదా అన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకోకపోతే అది కూడా వేరే మెసేజ్ వెళ్తుంది కదా. మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అడకత్తెరలో పోక్షక్కలా ఉంది. చర్యలు తీసుకుంటే టార్గెట్ అంటారు, తీసుకోకపోతే రెడ్ బుక్ లాకర్లో పెట్టేశారంటారు. ఇన్వెస్టర్లు ఏమో మేము రావాలా వద్దా, మా పరిస్థితి ఏంటంటారు. ఏం చెప్తారు? చాలా విషయాలు ఒకేసారి అడ్రస్ చేయాలి మీరు. అవునమ్మా, చేస్తాను. టార్గెట్ అనే కక్ష సాధింపు చర్యలు అనేది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని చంపి నరికి గొడ్డలు పెట్టి మా కార్యకర్తలను చంపారు, కార్యకర్తలను చంపినట్టే ఇండస్ట్రియలిస్టులను కూడా చంపాడు, ఇండస్ట్రియల్ పాలసీ లేకుండా. అయినా కూడా మేము ఎక్కడా వెనుకడుగు వేయకుండా కక్ష సాధింపు చర్యలని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. గత ప్రభుత్వం చేసినట్టు మేము చెయ్యము, మేము వాళ్ళ కార్యకర్తలను చేయము, ఇండస్ట్రీలు అట్లా ఉండదు మా దగ్గర అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏమున్నదమ్మా? ఏ ఇండస్ట్రీ వాడు వచ్చాడు? ఎవడు రాలా? ఉన్న చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఇండస్ట్రియల్ని, అరబిందో వాళ్ళని, శరత్ చంద్రారెడ్డినో లేకపోతే వాళ్ళందరినీ అడ్డం పెట్టి వాటాలు వాళ్ళకి రాయిచ్చాడు తప్ప అతను కొత్తగా ఏ పాలసీ తేలేదు, ఏ ఇండస్ట్రియలిస్టు రాలేదు. మేము వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం అని భయపడిపోతా ఉన్నారు. దేనికి భయపడతా ఉన్నారమ్మా? ఇవాళ రెడ్ బుక్లో ఏమున్నాయి? వీళ్ళు చేసిన అరాచకాలు ఉన్నాయి. ఆ అరాచకాలు ఓపెన్ చేస్తే ముందుగానే ఇందాక దాన్ని జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ విధంగా నేను వస్తా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. పాయింట్ చెప్పారు, ఒక్క నిమిషం ఆగండి రామకృష్ణ గారు.
పొలిటీషియన్స్ మమ్మల్ని ఇండస్ట్రీస్ లో వాటాలు అడిగారు గత ప్రభుత్వాలు, నిజంగా అలా అడిగారా? ఇప్పుడు కూడా ఆగండి శ్రీనివాస్ గారు, లెట్ హిమ్ కంప్లీట్. రామకృష్ణ గారు చెప్పండి, మీరు ఒక ఆరోపణ చేశారు, ఇండస్ట్రీలో మమ్మల్ని పిలిపించి ఇండస్ట్రియలిస్టులందరినీ బెదిరించి వాటాలు అడిగారు అన్నది మీరు ఎలిగేషన్. అసలు ఇండస్ట్రియలిస్టులు కూడా ఇదే అడుగుతున్నారా నిజంగా? పోనీ పేర్లు అవి వద్దు రామకృష్ణ గారు, అలాంటి చర్చ ఉందా జగన్ వస్తే వాటాలు అడుగుతాడు అని? వస్తే అని కాదు మేడం, గత ప్రభుత్వంలో కొన్ని చోట్ల ఆ సందర్భాలు చూసిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని మా దృష్టిలో కొన్ని ఉన్నాయి. ఇండస్ట్రియలిస్ట్ కోరుకునేది ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు మేడం. They don't want any political interference. Their job is to do the business, generate the revenue and pay the taxes. There should not be any interference by any government or political, I mean to say political interference ఉండకూడదు. అది ఉన్న రోజు